అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఆ విధంగా చూడకండి. మీ సొంత సిస్టర్స్ బ్రదర్స్ మన వదినలాగో ఏదో మనం చూడండి. వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించండి. అందుకని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హారస్ మాత్రం చేయకండి. ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్ అయ్యారు మీరు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు. సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతా ఉంది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అందరికీ ఒక సంబరం లాంటిది ఆయన బయటికి రావటం అనేది 52 రోజుల తర్వాత, జైలు జీవితం తర్వాత. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అంటే ఆయన ఏ ఎలిగేషన్స్తో అయితే ఆయన లోపల ఉంచారో ఆ ఎలిగేషన్స్ సంబంధించి ఏం చెప్తారు? అవి విచారణలో అంటే జ్యుడిషియల్ విచారణలో, కోర్టు విచారణలో అవన్నీ వీగిపోతాయని నమ్ముతున్నారా? ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫస్ట్ అది ఏంటంటే ఆయనకి అవినీతి చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసేవారు. 95 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన అవినీతి చేసి ఆయన కావాలంటే ఆయన హెరిటేజ్లో ఆ డబ్బులను తీసుకెళ్ళి హెరిటేజ్లో పడేసి హెరిటేజ్ని ఒకేసారి గ్రో చేసేవారు. ఆయన హెరిటేజ్ ఇప్పుడు చూడండి చాలా టైం పట్టింది గ్రో అవడానికి. ఎందుకంటే లీగల్గా మాయం చేస్తున్నారు బిజినెస్ అది స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకేసారి బిజినెస్ గ్రో అవ్వండి. ఇట్ టేక్ సమ్ డికేట్స్ చేసి పడితే అలా. సో స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటా ఇప్పుడు బాగా స్టేబుల్ అయ్యారు. హెరిటేజ్ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, బాగా బిజినెస్ గ్రో అయింది. నిజంగా మా కరప్షన్ చేయాలనుకుంటే ఎంతసేపు ఇంత ఎందుకండి హెరిటేజ్ ఎంత కష్టపడటం. అప్పుడే స్కామ్ చేస్తే ఒక 1000-2000 కోట్లు ఆ రోజునే హెరిటేజ్లో వేసేస్తే హెరిటేజ్ అప్పుడే గ్రో అయిపోయేది. కానీ ఆయన స్కామ్ చేయలేదు కాబట్టి హెరిటేజ్ గ్రో అవ్వలేదు. దానికే అదే ప్రూఫ్. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. నిజంగా కరప్షన్ చేసి ఆ దొంగతనం చేసి ఆ మనస్తత్వం ఏమైనా ఉంటే ఇమ్మడిగా చేస్తారండి, మనుషులు ఆగరు. అప్పుడే కరప్షన్ చేశారు అప్పుడు 95లోనే. సో ఆయనకు అది లేదు. ఎందుకంటే ఆయనకి ఆ ఉద్దేశం లేదండి. అసలు మనస్తత్వం ఆయన నేను చూశాను కాబట్టి ఆ మనస్తత్వం లేదు. అంటే ఏదో నా మాయని చెప్పట్లేదు, అది జనంగా తెలుసు. 95 నుంచి 2003, 2014 నుంచి 2019 ఆయన ఏ విధంగా చేశారో అన్నీ మీకు అందరికి జనం అందరికి తెలుసు. ఇంకోటి అంటే మనం అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను నేరం చేస్తానండి, ఎఫ్ఐఆర్లో పేరు రాయాలి. ఆ నేరం ఏంటో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాయ సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సంతకాలు కానీ దాంతో పేపర్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ రికార్డ్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయండి. దాన్ని ట్యాంపర్ చేయలేదు. సో ఈ ప్రూఫ్స్ అని బయటపెట్టచ్చు. అందులో ప్రూఫ్స్ చూపించారని చూపలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళ అక్కడ ఆఫీస్లో ఉంటాయని ఇష్టం ఉంటే ఫైల్ గిప్పటాలు ఉండవు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు. అది ఇంకా ట్యాంపర్ ఇదండి ప్రూఫ్స్. అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్లు పేయలేదు, ప్రూఫ్స్ లేవు. 36వ నిందితుడు 37 ఇది అనుకుంటండి దాని కింద అక్యూజ్డ్ కింద పెట్టారు. దాంతో గవర్నర్ సంతకలేదు. వితౌట్ గవర్నర్, వితౌట్ ఎఫ్ఐఆర్ హౌ కెన్ దే అరెస్ట్ హిమ్? ఏదో లేదండి, అరెస్ట్ చేసేద్దాం, జైలు వేసేద్దాం. అండ్ వాళ్ళకి తెలుసు ఇక్కడేం కరప్షన్ జరలా, ఆయన కేసు ఇరికిద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. చేసి ఆయన జైలు బాగా సక్సీడ్ అయ్యారు ఆ విషయంలో. ఇది లాస్ని అతిక్రమించి అబ్యూస్ చేసి జైలు వేసేసారు. తర్వాత ఏదో ఇరికిచ్చాలని చూశారు. సో ఆయన చేయలేదు కాబట్టి లక్కీగా బయటపడారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాను. ఏమన్నారంటే 358 కోట్లు స్కామ్ చేసిందన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేమో జడ్జి అడిగితే మళ్ళీ ఒకసారి జడ్జి చెప్తే 358 అన్నారు. మళ్ళీ వస్తే 27 కోట్లు అన్నారు. వాళ్ళకి ఇది లేదు, క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే 27 కోట్ల స్కామ్ అంటే అది ఎవరైనా అవుతారండి. అంటే రూపాయిగా స్కామ్ చేసినా స్కామే. నేను ఆ డబ్బులు గురించి చెప్పట్లేదు. కానీ కామన్ సెన్స్గా ఆలోచిస్తే చంద్రబాబు మాయ ఇక్కడ హెరిటేజ్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనకి ఎందుకండి ఈ 27 కోట్లు స్కాము? మామూలు కూడా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా హిట్ వస్తున్నాయి, విలాస్ కడుతున్నారు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నారండి. రియల్ ఎస్టేట్గా డబ్బులు వేయటం, అందులో పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఈజీగా 50-60 కోట్లు, 40-50, 25 అలా సంపాదిస్తున్నారు. సో మాయాకి తలుచుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఆయనకి ఎంతో 100 కోట్లు వస్తాయి.
ఈ 27 కోట్లకి ఎందుకండి స్కామ్? మాయ అంత పెద్ద ముఖ్యమంత్రి, చిన్నదాని కోసం ఎందుకు పాల్పడతారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్, అంత పేరు పెకత్తులోనే ఎందుకు ఈ 27 కోట్ల కోసం స్కామ్ అని చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? చేస్తే 10,000 20,000 చేయాలి. సో ఇవన్నీ బేస్లెస్ అండి. ఏదో బురద చల్లాలి, ఆయన నాశనం చేయాలి. ఇంకోటంటే వచ్చే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, వన్ సైడ్గా రిగ్గింగ్ చేయాలి. లోకేష్ని గారు అరెస్ట్ చేయాలని చూశారు. అందరినీ వేసేస్తే జైల్లో లీడర్స్ ఉండరు, బాలకృష్ణ ఒకరే మిగిలిపోతారు, ఒక సైడ్ రిగ్గింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అదే వాళ్ళకి బెడేసి కొట్టింది. సో ఇది అక్రమం అరెస్ట్. నేను ఖండిస్తున్నాను. యాక్చువల్లీ ఇది న్యాయం గెలిచి ఆయన బయటకు వచ్చారు. అదండి. సో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మీ యొక్క ప్రిడిక్షన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటంటే జనం కోసం పోరాడుతున్నారు. వెరీ గుడ్ మాయా. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏముందంటే జనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలి. సో అది జనం చేతిలో ఉంది. ఓకే, ప్లాన్ ఏముందంటే జనం పోరాటం అంటే జనం చేతిలో ఉందన్నారు. అంటే జనం గెలిపిస్తారన్న నమ్మకం ఉందా? ఎస్ ఉందండి, తప్పకుండా గెలిపించాలి. మళ్ళీ ఆయన చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా వచ్చారు. సో ఆ పొత్తు కూడా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటారు. అవును, పోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం ఎవరైనా సపోర్ట్ పవన్ చేస్తే. కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీ సొంత క్యాడర్ ఉందండి, సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి, వాళ్ళు కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను జనం కోసం, ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన ముందుకు వస్తున్నారు. అండి, అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షేమ స్థితిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా? నెక్స్ట్ మా అన్నారు, బాలబాబు అన్నారు, లోకేష్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురు చాలు. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను. అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు సీనియర్ బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్ చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా? లేదు, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన వాళ్ళు ఎర్రమనాయుడు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే. ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు బాలబాబు లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చాలా ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జి. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకి రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన. చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో పార్టీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను అది పరిజ్ఞానం ఉంది.
బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు మాస్ టైప్ స్పీచ్లు అది అద్దరు కొడుతున్నాడు. మంచిగా రఫ్గా గడ్డం పెంచుకుని అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయంటారు. రియల్ మాస్ హీరో ఆయన అద్దరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన మీద బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన బాగా అద్భుతంగా చేశాడు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ని రప్పించడం. దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్ ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా గ్యారంటీ ఆ పదవికి? ఆయన ఇప్పుడే కదండి, నగదు బదిలీ పథకం ఆయన అతనునే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఆయన అతనే ఆలోచనతో మళ్ళీ మా ఐడియా తెలియదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినేస్తారు దళారులు. సో వాళ్ళకి డైరెక్ట్ కాలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ కోసం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అది సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది ఇది. లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు. ఎందుకు పాలిటిక్స్? అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలా? ఆమె కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. సో ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 52 రోజుల్లో మీ కుటుంబం అంతా ఎలా అంటే దాన్ని ఎలా తీసుకుంది అసలు? అంటే మీరు ఇబ్బందులు పడ్డారా? మీకు అందరూ అంటే మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా కలవటానికి అదేమైనా దోహదం చేసిందా? అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకోవడానికి, నిలబడటానికి? అవునండి. అంటే కుటుంబం మామూలుగా సుఖం మన సంతోషంగా ఉన్నప్పుడు మేము జనరల్గా కలుస్తూ ఉంటాండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దీపావళి ఎప్పుడు కలుస్తూ ఉంటాం, చక్కగా ఫోన్లో మాట్లాడుతాం. మనం సుఖంలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దిస్ ఫస్ట్ బాగా పెద్ద క్రైసిస్ అండి మనకి. ఓకే. అప్పుడు నా లక్ష్మీ పార్టీ అప్పుడు వచ్చింది. తర్వాత పెద్ద క్రైసిస్ అంటే ఇదే అండి. తీసుకెళ్ళి మా ఆయన జైల్లో పడేయటం అనేది అందరు షాక్ అయ్యారు. అసలు అందరూ అప్సెట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. అంతే కదండి. అసలు మనకి అంటే ఎప్పుడు అలవాట్లేదండి మాకు ఈ అరెస్టులు, ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు చేపించడం, మర్డర్లు చేపించడం, బాంబులు, ఇవన్నీ జైలు, కోర్టులు, మా ఫ్యామిలీకి అది అలవాట్లేదండి. మీరు చూస్తుంటే నారా నందమూరి ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయము. ఆ వాతావరణం అలవాట్లేదు. అది క్రిమినల్ ఫ్యామిలీకి అలవాటు, జైలుకి వెళ్ళటం, రావటం, వేలు మీద రావటం, ఇవన్నీ అలవాటు. మాకు అలవాట్లేదు. సో ఇవన్నీ చూసి ఏంటి మా ఏంటి జైల్లో ఉంటాం ఏంటి, అసలు ఏం నేరం చేస్తే ఓకే అండి, ఎస్ కరప్షన్ చేస్తే తీసుకెళ్ళి తీఆర్లో జైలు పడండి, ఇక్కడ కాదు తీఆర్లో జైలు పడినా ఎవరే అనుకోరు. కానీ ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు మాయ అలా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా అన్యాయంగా జైలు పడేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేపారు. సో బట్ ఏం చేస్తామంటే మేము ధైర్యంగా ఉన్నాం. రాజమండ్రికి వెళ్ళాము, నేనే వెళ్ళాను రాజమండ్రికి మా వైఫ్ తీసుకుని. విజయవాడకి వెళ్ళాను ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ అయిన రోజునే 9th, ఆ రోజున ఈవినింగే కార్ వేసుకుని విజయవాడకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజున లేట్ 10:30 అయిపోయింది వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉన్నాను. బెయిల్ వస్తుంది అనుకున్నా, రాలేదు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రికి వెళ్ళాను. తర్వాత అక్కడ 4 రోజులు ఉన్నాను. మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చింది, అప్పుడు వచ్చాము. సో ఆ కష్టకాలంలో ఫ్యామిలీ అందరూ వచ్చి సపోర్ట్గా ఉన్నారండి. మేమంతా ఉన్నాం. నేను కూడా చెప్పాను మా అత్తకి, భువనేశ్వరికి, మేమంతా ఉన్నాం అత్త, అండగా ఉన్నాం, ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ముందుకు వస్తాను అత్త అని చెప్పడం జరిగింది. బ్రహ్మణికి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైనా ఉంటే చెప్పు బ్రహ్మణి, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ, హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్, ఐఎమ్ ఆల్సో దేర్, మై ఫాదర్ అందరూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉన్నారు వాళ్ళంతా? ధైర్యంగా ఉన్నారండి. అత్త బాబు మా ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఉంటుంది కదండి ఎమోషనల్ అప్సెట్, అంతే కదా, జీవిత సహచరుడు కదా, బాధ ఉంటుంది కదండి, కోపం, బాధ, అది బాగా కనిపించింది. సో ఎస్ నా వరకు అయితే నేను సాధ్యమైనంత వరకు నా సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారండి.
ఎస్, న్యాయం గెలిచింది, బయటకు వచ్చారు, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు క్రైసిస్ అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? అంటే ఇది ఈ బెయిల్ అనేది తాత్కాలికమే అని చెప్పేసి అంటున్నారు కదా అవతల పార్టీ వాళ్ళు. సో మీరేమనుకుంటారు? మీకున్న నమ్మకం ఏంటి? ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళరు అంటే మళ్ళీ ఆ బెయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఇట్లాంటిది ఏదన్నా ఉండదు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అంటే న్యాయం అంటే అది జడ్జి చేతిలో ఉంది. న్యాయంగా ఉంటే మాయాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో కేసులో ఏం లేదు అసలు. నిజంగా అవినీతి ఉంటే ఇప్పుడు బెయిల్ వచ్చింది కదండి, జైల్లోనే ఉండేవారు. మన కోర్టు గారు ఇచ్చిన తీర్పు ఏమీ లేదు ఇందులో. ఎస్, కరెక్టే. మీరు చూసుకుంటే ఇంతవరకు ఆధారాలు ఏమీ సమర్పించలేకపోయారు. ఏంటి ఆధారాలు అంటే ఏం చేయలేదు కదా. ఆధారాలు ఉంటాయండి, జనరల్గా తప్పు చేస్తే ఆధారాలు ఉంటాయి. ఆధార్ చూపుడు అంటే ఆధార్ లేవు కాబట్టి అంటే చేయలేదు కాబట్టి. ఆయన చేయలేనప్పుడు ఎలా పెడతారని జైల్లో? ఇప్పుడు మీరున్నారు, నేను తప్పు చేస్తాను కానీ పెట్టారు కదా, అదే కదా. అది అన్యాయంగా, అదే అక్రమంగా అరెస్ట్ చేశారండి. ఏదో అరెస్ట్ చేసి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉండండి. ఫస్ట్ ఇప్పుడు మధ్య కరప్షన్ కేసెస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి, కరప్షన్ చేసాం అనుకోండి, ముందే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఎస్ ఈ అకౌంట్లోంచి ఈ అకౌంట్లో ఎంత డబ్బులు వెళ్ళింది, ఈ అకౌంట్ నుంచి ఈ వ్యక్తికి అకౌంట్కి వెళ్ళింది, ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సంతకాలు ఉండాలి ఫైల్ మీద. ఈ ముందు ఐఏఎస్ ఆఫీసర్స్ పిలవాలి, వాళ్ళని విచారించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, దానితో ప్రూవ్ చేయాలి. ఆ జరిగేది వాళ్ళ ద్వారా. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ బయట పెట్టాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆయన ఏం చేయకుండా తీసుకెళ్ళి వచ్చి నేను అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, తీసుకెళ్ళి జైలు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది యూత్ కోసం అండి. ఇక్కడ యూత్కి జాబ్స్ రావాలి. మీరు ఇప్పుడు చూడండి, ఆంధ్ర తెలంగాణ, ఇక్కడ అన్ని తెలంగాణలో ఎన్ని లక్షల జాబ్స్ అండి. చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందో. ఆంధ్ర గారు మీరు అక్కడ రోడ్స్, దాంతో అక్కడ దీపం పథకం, ద్వారకా రైతు బజార్లు గారు స్టార్ట్ చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు. ఆంధ్రాలో హైవేస్ చూడండి మీరు ఎంత చక్కగా డెవలప్ చేశారు. సో అలా ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ